హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జిమ్ చేసేవారికి మరియు ఎదిగే పిల్లలకి కండర వ్యవస్థ పెంచుకోవడంలో చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్రోటీన్ పౌడర్. ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. 100 గ్రాముల వేయించిన పల్లీలు, 200 గ్రాముల బాదం పప్పు, ఇది కూడా కొద్దిగా దూరగా వేయించుకోవాలి. అలాగే వాటర్ మిలన్ సీడ్స్, ఇవి కూడా 200 గ్రాముల సీడ్స్ తీసుకోవాలి. 200 గ్రాముల గుమ్మడి గింజలు తీసుకోవాలి. ఇవి కూడా చాలా ప్రోటీన్ కలిగి హెల్త్కి చాలా మంచిది. ఒక 100 గ్రాముల జీడిపప్పు తీసుకోవాలి. ఇవన్నీ పౌడర్గా చేసుకున్నాక ఇందులో కలుపుకోవడానికి 200 గ్రాముల మిల్క్ పౌడర్ తీసుకోవాలి. ఇవన్నింటిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఆన్ చేస్తూ పౌడర్గా పట్టుకోవాలి. ఒకటేసారి ఎక్కువసేపు పడితే అవి టోటల్ ఒక ముద్దలా తయారవుతుంది. సో ఇది పొద్దున్న కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఒక 3 స్పూన్లు వేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. నేనైతే డైట్ స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే అడ్డగోలు బాగా తినడం అయింది. ఇవన్నింటిని మిక్స్ చేసుకొని మంచి క్యాప్ ఉన్న గాలి పోకుండా ఉండే ఒక డబ్బాలో నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డైలీ పొద్దున గోరువెచ్చని నీటిలో ఒక 3 స్పూన్లు వేసుకొని తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. డైట్తో పాటు మజిల్ గెయిన్ కూడా ఎంతో హెల్ప్ అవుద్ది. సో నేనైతే అడ్డగోలుగా అన్నీ తిన్నా. ఇప్పుడు ఇక డైట్ స్టార్ట్ చేయాలి ప్లాన్లో ఉన్న. ఇందులో వాడినవి అన్నీ కూడా అధిక ప్రోటీన్ కలిగినవే. అవి చాలా హెల్ప్ అవుద్ది మజిల్ గెయిన్ చేయడంలో. పిల్లలకు కూడా రెగ్యులర్గా పెట్టవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.